Let us pray. ప్రార్థించుకుందాము. God, our loving Father, we submit and surrender ourselves to you. తండ్రి దేవ, మమ్మల్ని మేము సంపూర్ణంగా మీ హస్తాలకు సమర్పించుకుంటున్నాము. We thank you for this day. We thank you for your tender mercies. We thank you for your love, which is new every morning. Great is your faithfulness. తండ్రి దేవ, మరి మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు నమ్మదగిన దేవుడే ఉన్నారు ప్రభా. తండ్రి, విశ్వాసానికి కర్త అయి ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. We thank you for Jesus, your beloved Son, whom you have given to us. We thank you for his life. We thank you that he is our life giver. We thank you that he opened our eyes and he brought us out of darkness into his marvelous light because of your grace, Father. And we thank you for the work of God the Holy Spirit in us and through us. And we thank you that God the Holy Spirit is still at work in us to teach us, to lead us, to guide us, and to shape our hearts and our minds to the image and likeness of Jesus, your beloved Son. తండ్రి దేవ, మరి మీ ప్రియ కుమారుడు అయినటువంటి యేసు ప్రభుని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆయన ద్వారా తండ్రి మరి మాకు జీవాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఆయన ద్వారా ప్రభా తండ్రి మరి మా ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు నాయన మరి మీరు ఇచ్చినటువంటి కృపకై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మరి పరిశుద్ధాత్మ దేవుని నాయన మరి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతిరోజు కూడా తండ్రి మరి ఆయన నడిపింపులో మేము ఎదుగుతున్నందుకు, ఆయన ద్వారా నాయన మరి మేము జీవించడానికి మాకు ఇస్తున్న ప్రతి ఒక్క సహాయానికి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. In Jesus' mighty name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let's open our Bibles to Revelation chapter 3. And if we see from verse 15, Jesus is speaking to the church. And here, and among all the churches that he's speaking to, and he's speaking here to the Laodicean church, and this is what he says in verse 15. I know your works, that you are neither cold nor hot. I wish you were cold or hot. So then, because you are lukewarm and neither cold nor hot, I will vomit you out of my mouth. Can you see? So, Jesus expects the church to be either hot or to be cold, but never to be lukewarm. Amen? Never to be lukewarm. Hot is that the Lord himself has given us his Holy Spirit. So, he expects us to know him, to love him, to want him, desire him, and be satisfied in him. Amen? Cold is obviously not to us, people who are alive in Christ Jesus. But for the grace of God, we who were dead now are alive. We who were in darkness are now in the light. We who did not know God, we received mercy of God so that we know him. So we are a royal priesthood, a holy nation, a people set apart, called unto God, amen, to live in his presence and then go out and proclaim that presence to others. Hot, amen, hot. So then God expects us to be hot in Christ Jesus, amen. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ లవోదియకులో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నారు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సంఘము వెచ్చగా లేకుండా అలాగే చల్లగా ఉండకుండా వారు నులివెచ్చగా ఉన్నారు. దానిని బట్టి దేవుడు నోట్లో నుంచి ఊసివేస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే వారు ఎందుకు ఆ మాదిరిగా లేరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో చేసేటువంటి కార్యాన్ని వారు గ్రహించకుండా ఉన్నారు కాబట్టి వారు నిలువెచ్చగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు ఆయన ఏమి మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు అనంటే ఆయన ఏమై ఉన్నాడో అది మనల్ని అర్థం చేసుకోవడానికి, అలాగే ఆయన నుంచి మనం ఏమైతే నేర్చుకోవాలో అది మనం ఆలోచన చేసే విధంగా ఉండాలి అని ఆయన యొక్క చిత్తమై ఉన్నది. అలాగే మనం ఒకప్పుడైతే మనము చీకటిలో ఉన్నామో ఇప్పుడు ఆయన యొక్క వెలుగులోకి మనము వచ్చి ఉన్నాము. అలాగే ఒకప్పుడు చనిపోయిన వారిగా మృతులుగా ఉన్నటువంటి మనకి యేసు ప్రభు ద్వారా మనకు జీవం అనేది పొందుకొని ఉన్నాము. అలాగే ఆయన ఇప్పుడు మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క వార్త సువార్త ఏదైతే ఉందో అది ఇతరులకు ప్రచురం చేసే మాదిరిగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. So when you talk about hot, it means spiritually alive to God in Christ Jesus. Fervent, transformed life. A life converted by the work of God the Holy Spirit. A life filled with God's word. And that is why the word of God says, dwell in the word of God richly. Amen? A life which is dwelling in word of God richly. A life which is meditating in God's word. A life which is transformed by God's word. A life which loves the Lord and meditates on his word day and night. Hot. Amen?
And we are called to be people who are hot. Why? Because we are worked upon by the Holy Spirit of God. Amen? Not because of our own strength, not because of our might, not because of our intellect, not because of our religious activities, not because of our tradition, not because of our prayers, but because of God, the Holy Spirit of God. You and I are called to be hot in the Holy Spirit of God. Amen? We are filled with the frequency and the fervent desire and love of God Himself given to us. Why? Because God is at work in us. Amen? That is why the Bible says God is at work in us. Philippians chapter 2 verse 13. For it is God who works in you both to will and to do His good pleasure. That's why we are hot. Amen? Because God is at work in us to do His will and His pleasure through us. Amen? So what is lukewarmness? Not submitting to the will of God and not doing what pleases God. Amen? Are you understanding? Lukewarmness is doing what you think you want to do and pleasing yourself, but not pleasing Jesus Christ who called you unto salvation. Amen? మనం వెచ్చగా ఉండడం అంటే ఏమిటి అనంటే మనం ఆత్మీయంగా మన జీవితంలో జీవించి ఉండడము, అలాగే దేవుని మన హృదయం నిండా నింపుకొని ఉండడమే అని అర్థమై ఉన్నది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆయనని మనం నిజంగా మన హృదయంలో పెట్టుకున్నట్లు దానిని బట్టి మన జీవితము మార్చబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. అలాగే వెచ్చగా ఉండడం ఏమిటి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన చేసేటువంటి కార్యాన్ని బట్టి మనము దాన్ని బట్టి మార్పు చెందడమై ఉన్నది. లేదంటే మన పద్ధతులలాగా అలాగే మత ఆచారాలలాగా మనం చేస్తూ ఉంటాము, కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపి ఆయన కార్యం ఏదైతే చేస్తూ ఉంటాడో దానికి మనం విధేయత అనేది చూపించినప్పుడు మనం వెచ్చగా ఉండే మాదిరిగా ఉంటాము. ఎందుకంటే దేవుడే మనలో ఉండి ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అందుని బట్టి మనం ఆయనకి ఎప్పుడు కూడా మనము ప్రథమ స్థానాన్ని అనేది ఇస్తూ ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడని చెప్తున్నాడు. కాబట్టి మన సొంత రక్షణ అనేది దేవుని యందు భయముతో వణుకుతో మనం కొనసాగించే మాదిరిగా మనం ఉండాలి. దాన్ని బట్టి మనం వెచ్చగా ఉన్నాము అనేది విషయం తెలుస్తుంది. So when the Bible speaks about God at work in us to do His will and good pleasure, the result of it is verse 14. Do everything without complaining and disputing. Can you see? And be, next verse, be blameless, harmless children of God, without fault in a crooked and perverse generation, shining as lights. That is what it means to be hot. Amen? That we shine as light, that we are the light of the world, we are the salt of the earth, we are witnesses of Jesus Christ, we are ambassadors of Jesus Christ, and we reconcile others to Jesus Christ in and through our lives. A life that is hot. Amen? A life that is hot. See, filled with the work of God the Holy Spirit. God is at work in us. So there is no disputing, there is no complaining, there is no grumbling, there is no criticizing, there is no judging, there is no insulting, there is no humiliating, there is no shaming others. Hallelujah. Because God has been merciful to me, we be merciful to others. Amen. దేవుడు మన జీవితంలో ఏ విధంగా పని చేస్తూ ఉన్నాడో, ఆయన మనలో ఏ విధంగా కార్యం చేస్తున్నాడో అనేది మనం పరీక్షించినట్లయితే 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన శ్రమ కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం దేవుని యొక్క వాక్యమును మనం చేత పట్టుకొని ఒక జ్యోతుల్లాగా వెలగాలి అని చెప్తూ ఉన్నాడు. అలాగే మనం ఇతరులను నిందించే మాదిరిగా, అలాగే వారిపైన మనము సనిగే మాదిరిగా, గొనిగే మాదిరిగా, వారిని అపరాధములుగా చేసే మాదిరిగా, అలాగే మనము సంశయించే మాదిరిగా మనం ఉండకుండా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి దేవుని యొక్క కార్యం ఏదైతే ఉందో అది చేసే మాదిరిగా మనం ఉంటామని చెప్తూ ఉన్నాడు. So how are we lights? How are we ambassadors? And how are we witnesses in this world? And why? Because Philippians chapter 2, 16th verse says, holding fast to the word of life. Amen. See, we are holding fast to the word of life. And the word of life is none other than Jesus Christ of Nazareth. Amen. That's why we are hot. He came to give life, and life in abundance.
See, as a believer, as a Christian, we are called to be hot. We are called to be hot, having the very life of heaven on earth. Amen. Doing the will of our Father, desiring the kingdom life to come forth in us and through us. Jesus was hot. How do you know? Come with me. What does the Bible say about Jesus? Acts chapter 10, verse 38. Listen. How God anointed Jesus of Nazareth with the Holy Spirit and with power, who went about doing good and healing all who were oppressed by the devil, for God was with him. Hallelujah. Now that's a hot life. That's a hot life. Filled, anointed with the power of God, the Holy Spirit, going about doing good and fulfilling the will of the Father. Amen. That's the life that you and I as believers are called. That's why Jesus is saying, okay, you either be hot or be cold. Cold people don't know. But you have known, but you have become lukewarm. Amen? That means you have gone back to the ways of the world. That means you are living a life that is wretched, pitiable, blind, poor, and naked. You call yourself a Christian, you call yourself a believer, but you are not enjoying the anointing power of God, the Holy Spirit. Amen? That's why you're cold. Amen? In a way. That's why you become lukewarm. See, you become very indifferent to the voice of God, the Holy Spirit, and you and I have become indifferent to the word of God, which brings life. అయితే మనం ఏ విధంగా జ్యోతుల మాదిరిగా ఈ లోకంలో వెలిగించబడతామో, అలాగే ఆయన యొక్క వారసులుగా మనం ఏ విధంగా పిలువబడతామో అని మనం పరీక్షించినట్లయితే 16వ వచనంలో చూసినట్లు మనం జీవవాక్యమును చేత పట్టుకొని వారి మధ్య జ్యోతుల్లాగా వెలుగుతామని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ జీవవాక్యం ఏమిటి అనంటే, యేసయ్య మనకు వాక్యం రూపంలో మనకి శరీరధారిగా మనకి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనే మనల్ని చేత పట్టుకొని మనము జ్యోతుల్లాగా వెలిగే మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే మనం తండ్రి యొక్క చిత్తము నెరవేర్చే మాదిరిగా మనం ఉండాలి. లేనట్లయితే మనం నులివెచ్చగా జీవిస్తున్నట్లే. ఎందుకోసం అంటే యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో అది తెలుసుకొని ఇక్కడ నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. అందుని బట్టి యేసు ప్రభు ఈ లోకంలో వెచ్చగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను అని చూస్తున్నాము. అయితే ఇక్కడ చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నట్లు చూస్తున్నాము. అలాగే ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపినట్లుగా చూస్తున్నాము. అయితే ఇప్పుడు మనకు కూడా అదేటువంటి శక్తిని మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి మనము వెచ్చగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎందుకంటే చల్లగా ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా దేవుడు ఏమిటి అనేది, ఆయన చిత్తం ఏమిటి అనేది తెలుసుకోకుండా ఉంటారు. అయితే నులివెచ్చగా ఉండేవారు దేవుడు నాకు తెలుసు అని అంటారు, కానీ వారి క్రియల్లో అనేది దాన్ని చూపించారు. ఎందుకోసం అనంటే దేవుని యొక్క శక్తిని వారు అర్థం చేసుకోకుండా దాని యందు ఆనందించకుండా ఉంటారు. If you come back to Revelation chapter 3 and please see what it says, okay? Verse 16. So then, because you are lukewarm and neither cold nor hot, I will vomit you out of my mouth. Because you say, because you say I am rich, have become wealthy and have need of nothing, you do not know that you are wretched, miserable, poor, blind, and naked. Can you see? Why am I poor, wretched, pitiable, blind, and naked? Because of lack of the anointing work of God, the Holy Spirit, and I don't have the word of life at work in me. Amen? I have become indifferent to the word of God. I have become indifferent to the work of God, the Holy Spirit in my life. Amen? That's why we become lukewarm. Because we have made religion our main focus, not Jesus, the life giver. Amen? You and I will be hot in the spiritual realm when we go to the giver of life, who said, my word, they breathe into you life and spirit. Amen? So we become hot when we go to Jesus and take in his word and the power of God, the Holy Spirit, who removes from us spiritual poverty, that is lack of supernatural work of Holy Spirit in us, who removes spiritual wretchedness, that is a joyless life, always striving on your own strength and ability rather than depending on the Holy Spirit of God. Amen? Lukewarmness is that. Striving and striving and striving and making self-effort rather than waiting on God for him to work and exert his power
to do His will and pleasure through you and me. Hallelujah. See? Because that is what brings glory to God. What brings glory to God is that God is at work in us to make us light, salts, witness, ambassadors, and priest, and a royal people and a holy nation on this earth. Hallelujah. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చూసినట్లయితే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు నిలువెచ్చగొని వాళ్ళ నోట్ల నుంచి ఉమ్మివేస్తాను అని చెప్తూ, నీవు దౌర్భాగ్యుడుగా అలాగే దరిద్రుడుగా ఉన్నావు, గుడ్డితనము కలిగి దిగంబరుడిగా ఉండి నీకు నువ్వే చెప్పుకుంటూ ఉన్నావు నువ్వు ధనవంతుడుగా, అలాగే నాకు ఏమి కుదవలేదని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనం ఆ మాదిరిగా ఉండొద్దు అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎందుకోసం అనంటే మనం పరిశుద్ధాత్మ దేవుని మనం నిజంగా అర్థం చేసుకోలేకపోతే, ఆయన గురించిన జ్ఞానం అనేది మనకు లేకుండా ఉన్నట్లయితే మనల్ని మనం గొప్ప చేసుకునే మాదిరిగా నాకేమి కుదవలేదని చెప్పే మాదిరిగా ఉంటాము. కానీ ఎప్పుడైతే నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటామో ఆ గుడ్డితనం అనేది మన కళ్ళకు పోతుంది. అలాగే దౌర్భాగ్యులాగా దరిద్రులాగా మనం ఉండకుండా ఉంటాము. ఎప్పుడైతే ఆత్మీయ స్థితి అనేది మనది చాలా దరిద్రంగా ఉంటుందో అందుని బట్టి మనము నిలువెచ్చగా ఉన్నామని చెప్పబడతాము. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది మనం తెలుసుకొని ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఆయన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు మన సమస్తము కూడా మనం చేయగలుగుతాం. కానీ మన సొంత శక్తి చేత మన జ్ఞానం చేత ఆధారపడినప్పుడు మనం ఏమీ కూడా మనం చేయలేము. So when Jesus is saying that you are wretched, miserable, poor, blind and naked, you are pitiable because you are in a state of sin, you are in a state of lukewarmness, and you don't know you have become dull, and you are not even knowing that you are dull. See, that is the deception. The deception is that you don't know you have become dull of hearing me, and you're not listening to what I'm saying. That's the reason. Please see in the 19th verse of chapter 3 Revelation, what is Jesus saying? As many as I love, I rebuke and chasten. Therefore, be zealous and repent. Amen? So lukewarmness is a state of sin. Lukewarmness is a state of sin. And that is what you and I must know. That we would have become slowly worldly, got become so attached to the ways of the world and the things of the world that we have started loving the world and the ways of the world, loving the ways of flesh, self-sufficient, independent from God's will and God's pleasure in our life. Amen? See, we can slowly move away from God and so much rely on your own strength that we deny the power of God. We deny the glory to God in our lives. Amen? And that is exactly what Paul says. In latter days, people will be lovers of self and they will deny the very power of God. That is lukewarmness, where we deny the power of God and become self-sufficient, independent, place our faith in doing our best rather than trusting and walking by faith in Christ Jesus. Amen. అయితే మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఉంటామో, దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో అది ఏదైతే సెలవిస్తుందో అది గ్రహించకుండా దాన్ని వినకుండా ఉండి మనల్ని మనం మోసపుచ్చుకునే మాదిరిగా ఉంటామో. 19వ వచనం చూసినట్లయితే, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమని చెప్తూ ఉన్నాడు. అనంటే మనము ఈ నులివెచ్చగా ఉండడం అనేది ఒక పాపం కింద ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న వాటి వైపు లోకాన్ని ప్రేమించకుండా లోకాశలో పడిపోకుండా ఉన్నట్లయితే మనం వెచ్చగా ఉన్నట్లు. ఒకవేళ ఆ లోకంలో పడిపోతూ ఉన్నట్లయితే మనం నులివెచ్చగా ఉన్నట్లు. అంటే దేవుని నుంచి మనము కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా దేవుని నుంచి దూరం అవుతూ లోకం వైపు మన ఆసక్తిని అనేది మనం కేంద్రీకృతం చేసుకుంటూ ఉంటాము. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనము తృణీకరించి మన శక్తి మీద మన జ్ఞానం పైన ఆధారపడుతూ ఉన్నప్పుడు అది నులివెచ్చగా ఉన్నట్లుగా చూస్తున్నాము. అందుని బట్టి దేవుడు వేస్తానని చెప్తూ ఉన్నాడు. So when the Bible says here, be zealous and repent, that means the Lord wants to open our eyes. The Lord wants us to open our hearts and minds. The Lord wants us to receive understanding, wisdom, knowledge, revelation that is supernatural. Amen? And a man who refuses to be corrected, reprimanded and disciplined cannot listen. That's the reason Jesus is saying, please see, whom I love, I rebuke and I chasten. Hallelujah. So we should allow Jesus to rebuke us, to chasten us,
and to remove us from the pride of human achievements and all human things that we think are important, and where we don't submit to the will, the pleasure, the purpose of God the Father in Christ Jesus. Amen. So may we repent of our lukewarmness. See, and all our worldly ways, where we have become friends of the world rather than being friends of Jesus Christ, where we have lost the love of looking to supernatural authority and the overflow of God the Holy Spirit and His word in our life. For the Bible says, Jesus went about doing things anointed by the power of God the Holy Spirit. May the Holy Spirit of God minister to us every day. Living word be exposing to our hearts and to our lives and to our minds that we love the Lord and do His will and not man's will. Amen? See, may we repent. See, may we repent and know that we are miserable without the Holy Spirit of God, that we are poor without the Holy Spirit of God, that we are blind without the Holy Spirit of God, that we are naked without the working of the Holy Spirit of God. Amen? అయితే మనల్ని ఇక్కడ ఆసక్తి కలిగి మారు మనసు పొందమని మన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేది ఆయన యందు ఆసక్తి కలిగి మనము మారు మనసు పొందాలనేది, అంటే మన ఆత్మీయ హృదయాలను అలాగే నేత్రాలను చెవులను ఆయన తెరవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి. అలాగే యేసుప్రభు ప్రేమించిన వారిని గద్దించి శిక్షిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని గద్దించేటప్పుడు, శిక్షించేటప్పుడు మనం విధేయత అనేది కనబరుస్తూ మన ఆయనకి లోబడి ఉండాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ నులివేషని తనాన్ని బట్టి మనం మారు మనసు అనేది పొంది దేవుడు మనకు ఏదైతే చెప్తానో దాన్ని అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన యందు ఆసక్తి కలిగి మనం జీవించాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి వైపు కాకుండా, లోకంలో ఉన్నటువంటి స్నేహితుల వైపు కాకుండా, తండ్రి అయిన దేవుడు మనకి, కుమారుడైన దేవుడు మనకి స్నేహితుల్లాగా ఉన్నారు. కాబట్టి వారి వైపు మనం చూస్తూ వారు మనకు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని బట్టి మనం మారు మనసు పొందే మాదిరిగా మనం ఉండాలి. అలాగే యేసు ప్రభు పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించబడ్డై ఉన్నాడు అని మనకు వాక్యం సెలవిస్తుంది. అందును బట్టి మనకు కూడా అదే పరిశుద్ధాత్మ మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ప్రేమిస్తూ ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని మనం జీవించే మాదిరిగా ఉండాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు లేనట్లయితే మనము దౌర్భాగ్యుల్లాగా, అలాగే దరిద్రుల్లాగా, గుడ్డివారులాగా, దిగంబరుల్లాగా మనం ఉంటాము. And that's the reason, if you open your Bibles to Revelation chapter 3 verse 18, the Bible says, I counsel you to buy from me. Can you see? Buy from me. Because you'll be wasting your whole life doing things by your own strength. Amen? That's the reason, if you come with me to Isaiah chapter 55, the Bible is very clear about this. Isaiah chapter 55, please see from verse 1. Everyone who thirsts comes to the water, and you who have no money, come buy and eat. Yes, come buy wine and milk without money and without price. Why do you spend money for what is not bread and your wages for what does not satisfy? Amen? Can you see? Why are you wasting your life in things that don't satisfy? That is why you are lukewarm, because you are satisfying yourself at the table of the world with the crumbs that fall there, rather than eating the bread in the house of God. Amen? See? Eat in the house of God, eat of the Lord, drink of the Lord and be satisfied. But we are satisfying ourselves with the crumbs and all the garbage of the world. And that is why we have become lukewarm, where the word of God is not having effective work on our hearts, where we have stopped hearing the voice of the Holy Spirit of God, and where we have become dull to the work of God the Holy Spirit, and we are stuck in a sinful pattern. We have become judgmental, unhappy, and we have lost the joy of salvation. We have become frustrated, unfulfilled, but we are satisfying ourselves how? By saying we have become rich. We have become rich monetarily. We have become wealthy. All this is a blessing. Yes, but what you forget is Jesus came to spiritually make you more and more like Him. Amen. See? He didn't come to give you the wealth of the world. He came to give you the wealth of heaven. Hallelujah. So may He open your eyes and my eyes. That is the reason Jesus says, come, I will counsel you in the 18th verse. Come and buy. See? Buy from Jesus. What? You cannot buy salvation from Jesus because He bought it for us. He bought us with the price of His own precious blood. Amen?
And a person who is bought by the blood of Jesus Christ, a person who is filled with the Holy Spirit, knows he or she is hot with heaven's glory. Amen? Can you see? You can never be lukewarm. So what is this buying? Knowing that we are bought with the blood of Jesus Christ, not with gold or silver. Amen? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆయన దగ్గరకు వచ్చి కొనుక్కోమని బుద్ధి చెప్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, దప్పిక కొన్ని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని చెప్తూ ఉన్నాడు. అనంటే మనకి ఏదైతే ఆత్మీయంగా కావాల్సినటువంటి ఆహారం కాదో దాని వైపు మనము లోకం వైపు మనం ఎక్కువగా దానిపైన మన కష్టార్జితాన్ని అంతా కూడా వ్యయపరుస్తున్నట్లుగా చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క బల్ల దగ్గరకు వచ్చి ఆయన దగ్గర వచ్చేటువంటి ఆత్మీయ ఆహారాన్ని మనం పొందకుండా లోకంలో ఉన్నటువంటి ఆహారాన్ని పొందుకుంటూ మనం ఇతరులకి న్యాయం తీర్చేవారిగా, అలాగే మనము కొన్ని సమయాల్లో నిరాశ నిస్పృహలో మనం పడిపోతూ ఉన్నామని ఇక్కడ చెప్తూ వారిని గొప్ప చేసుకుంటూ, నేను ధనవంతుడిని, నాకు ధనం ఉంది, నాకు ఎటువంటి కొదవ లేదు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ మాదిరిగా ఉండొద్దు అనేది దేవుని యొక్క చిత్తము. ప్రతిరోజు కూడా ఆయన యొక్క బల్ల దగ్గరకు వచ్చి మంచి పదార్థాలనే మనల్ని భుజించమని చెప్తూ ఉన్నాడు. అలాగే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది మనల్ని ఆయన మాదిరిలాగా ప్రతిరోజు కూడా మార్చడానికి, అలాగే మనల్ని ఇక్కడ ధనవంతులుగా కాదు కానీ పరలోక రాజ్యంలో మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి రమ్మని బుద్ధి చెప్తున్నట్లుగా చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడి ఉన్నప్పుడు, అలాగే యేసు ప్రభువుని మనం తెలుసుకొని ఉన్నప్పుడు మనం నిజంగా పరలోకంలో ఉన్నటువంటి ధనానికి మనం వెచ్చగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. That's the reason when he speaks to us, he says, I counsel you to buy from me gold refined in the fire. If you come with me, if you see in 1 Peter chapter 1, please see from verse 17. And if you call on the Father, who without partiality judges according to each one's work, conduct yourself throughout the time of your stay here in fear, knowing what? That you were not redeemed with corruptible things like silver or gold from your aimless conduct received by tradition from your fathers, but with the precious blood of Christ, as of a lamb without blemish and without spot. Hallelujah. So we were redeemed by the blood of Jesus Christ. Hallelujah. We were bought with the precious blood of Jesus Christ. Amen. Not with gold or silver. Jesus paid our redemptive life with his precious blood. Amen. So how grateful we have to be. We have to understand this truth. We have to enjoy this truth by the work of God, the Holy Spirit on our life. Knowing that we are temple of God. Knowing that God dwells in us. Knowing that we are separated so that we call on the Father and walk in Christ Jesus every day. Amen. So there is no room for lukewarmness. We know that we were not purchased by any riches of this world, but we were purchased with riches from heaven by the precious blood of Jesus Christ. Hallelujah. So how blessed are we that we are sanctified, cleansed, washed by this holy and precious blood of Christ. Amen. So you and I will be hot. See, we can never be lukewarm when we know and enjoy and live this truth by the work of the Holy Spirit. So our whole life will reflect that truth. Amen. And then the Bible says, see, what does Jesus say? Gold refined in fire, that you may be rich. How are we going to be rich when we know that we have been washed, cleansed by the blood of Jesus Christ? The riches will be the good works that will come forth from our lives. Amen. We will not be attracted to the ways of the world and the riches of this world, but in fact we will give everything for God. That's exactly what the Bible says. Come with me in 1 Timothy chapter 6. Please see 1 Timothy chapter 6 verse 17. Command those who are rich in this present age not to be haughty, not to trust in uncertain riches, but to trust in the living God. Amen. To trust in the
A person who knows he is purchased with the blood of Jesus Christ trusts in the living God. Amen. He is not proud or arrogant or boastful with his achievements, with the power, with the wealth, and with the things of this world. But if he boasts in this, that he knows the Lord. Amen. Can you see? And now see, how is he rich? Please see. Command those who are rich in this present age not to be haughty, not to trust in uncertain riches, but in the living God who gives us richly all things to enjoy. Now please see, let them do good that they may be rich in good works. Hallelujah. See, that we may be rich in good works. Amen. That is what a person who is hot is. A lukewarm person will never be rich in good works. A lukewarm person will always be selfish, self-centered, and will always be covetous, will be greedy, and will always hold on to his riches rather than hold on to the precious blood of Jesus Christ, knowing that the only way to enter the Holy of Holies is by the blood of the Lamb. Amen. So how rich are we? When we know we can enter the heavens because of the blood of the Lamb, so we will be rich in the living God. And we will be rich towards the living God, and we will do everything to give for him and to his people. Hallelujah. You will be rich in good works of God. Amen. అందుని బట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి కొనుక్కోమని మనకు బుద్ధి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాగే నీ ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుట్టబడిన బంగారం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు 18వ వచనంలో. అయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదు కదా. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనల్ని వెండి బంగారముతో ఆయన మనల్ని విడిపింపలేదు, కానీ యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తం చేత ఆయన మనల్ని విడిపించి ఉన్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామో, ఆ తండ్రి అయిన దేవుని మన హృదయంలో నిలుపుకుంటామో, ఆయన చిత్తం ఏదైతే ఉందో అది మనం చేసే మాదిరిగా ఉంటాము. ప్రతిరోజు కూడా మనము యేసయ్య మనల్ని కడిగి వేసి ఉన్నాడు, మనల్ని శుద్ధీకరించి ఉన్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ప్రతిరోజు కూడా గుర్తుంచుకుంటూ ఆయన చిత్తం ఏదైతే ఉందో అది తెలుసుకొని మనం నడిచే మాదిరిగా ఉండాలి. అందుని బట్టి మనం నులివెచ్చగా లేము, వెచ్చగా ఉన్నాము అనేటువంటి విషయము ఇతరులకు మన క్రియల ద్వారా కనపరిచే మాదిరిగా మనం ఉంటాము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ధనవంతులైన వాళ్ళు వారు గర్విష్ఠుల్లాగా ఉండకుండా దేవుని యందు నమ్మిక అనేది కలిగి ఉంచాలని చెప్తూ మనల్ని ఆ మాదిరిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము గర్వించాల్సింది ఏమిటి అనంటే, ధనము ఎందుకు కాదు, కానీ మనకు దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు, ఆయన మనకి ప్రతి ఒక్క విషయంలో మనకు సహాయం చేస్తాడు అనేటువంటి విషయము, అలాగే నమ్మిక అనేది ఉంచి దాన్ని ఎందు మనం గర్వించే మాదిరిగా ఉండాలి. నులివెంచగా ఉండకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని కాదు, కానీ మనకు పరలోకంలో ఉండేటువంటి ధనం కొరకు మనము దాన్ని గురించి మనం ఆలోచిస్తూ దేవుడు మనకు అది అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ, విశ్వాసం అనేది కలిగి ఉండాలి. అలాగే ఇతరులకి మనం చేసేటువంటి మేలు ద్వారా, మన క్రియల ద్వారా దాన్ని మనం కనపరిచే మాదిరిగా ఉండాలి. And that's the reason the Bible says the next thing, please see, I counsel you to buy from me gold refined in the fire, that you may be rich. Amen. So when we know that we were saved because of the precious blood of Jesus Christ, and now we are become rich towards God to do good works of God, and the next thing what you see is, and white garments that you may be clothed, that the shame of your nakedness may not be revealed. Hallelujah. See, Jesus cleansed us with his precious blood. Jesus made us rich so that we be rich towards him and towards others. And he clothes us with the anointing oil of salvation. And he has given us the garment of righteousness in him. Amen. He became sin for us that we can wear his righteous garment. And our shame is clothed. Our sin is clothed.
Our past is clothed. Everything that we have ever done is covered with the righteousness of Jesus Christ. Amen. In fact, he promised us this. If you see Isaiah 61 verse 10, Bible says, I will greatly rejoice in the Lord. My soul shall be joyful in my God, for he has clothed me with the garment of salvation. He has covered me with the robe of righteousness, as a bridegroom decks himself with ornament, and as a bride adorns herself with her jewelry. Amen. See, God has clothed us with salvation in Christ Jesus, and God has given us his righteousness. Hallelujah. How rich are we? Amen. So you and I will be hot because we are cleansed by the blood of the Lamb, and because God is doing his good and rich work in and through our life, and he has clothed us with salvation, and he has given us his righteousness. Amen. And God now says, please listen. Come back to Revelation chapter 3. Revelation chapter 3. See what he says. White garment, that you may be clothed, that the shame of your nakedness may not be revealed, and anoint your eyes with eye salve, that you may see. Amen? Can you see? Now that you are clothed with salvation and the righteousness of God, you will be able to see the hand and the work of God, the Holy Spirit, in your life constantly. Amen? So you cannot be cold, neither can you be lukewarm. Amen? You will always be hot. Why? Because you know you're cleansed by the blood of Jesus Christ, and you know God is doing his will and pleasure in and through your life. How? By richly bringing out the good works of God for his glory and honor. He's clothed you with righteousness and salvation. Amen? And he's opened your eyes, and he's given you the spirit of discernment. Now you can see and know all the wiles and all the deception of the enemy. Amen? So now no more can anyone deceive you with their crafty talk and with their deception, because God has opened your spiritual eyes to see the truth. You're hot in the work of God, the Holy Spirit. Amen? And you are in love with God and his word. And I'm walking in the holiness and the righteousness of Jesus Christ. Amen? That is why we need to repent. Come with me, Acts. If you see, when God sent Saul to minister, what did he tell him? In Acts chapter 26, what did he say? Please see. We'll read from verse 16. But rise and stand on your feet, for I have appeared to you for this purpose, to make you a minister and a witness both of things which you have seen and of things which I am yet to reveal to you. I will deliver you from the Jewish people, and as well as from the Gentiles, to whom now I send you to do what? To open their eyes, in order to turn them from darkness to light, and from the power of Satan to God. Amen. So when God opens your eyes, you will never be lukewarm again. Amen. That's why Jesus says, hello, don't hold on to an outward form of religion, because I have cleansed you by my blood. Amen. And I have paid the price for you. You are no longer yours, you are mine. So you will do my will on earth. You will do my pleasure. You will follow me and allow the good works of mine to come out from your life richly. Amen? Because I have clothed you with salvation, and I have given you my righteousness and declared you justified. I am sanctifying you, and one day I'll glorify you. Hallelujah. So how blessed are we? Amen? See? How rich are we with heaven's glory at work in us, that God has opened our eyes. And now we can see. We can see. We can see God, and we know all the deception and all lies and all falsehood and all things that oppose God, and all things, however good it will be, that takes our time and satisfies us and takes our love and affection away from God, is not good. Amen. Because it makes us lukewarm. See? It makes us lukewarm. So what are the things that attract us so much and keep us in one place, away from the love of Jesus, away from the love of his life and word, away from the power and the working of the Holy Spirit, and away from the abundant grace that flows continually towards us? Throughout the day you will know. Where are your affections? What satisfies you? Who takes your time? Who takes your attention? And who takes maximum of your life? And you will know. These are the things
that I need to cut away from. I need to turn back on all these things, and I need to look to Jesus, who alone satisfies. I eat of him, I drink of him, and I am satisfied by him. Amen? Hot. And allow his will, his work, his pleasure, his glory to come through me. Amen. కాబట్టి మనము దేవుని యొక్క అమూల్యమైన రక్తము చేత మనం విడిపింపబడి ఉన్నాము, మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. అందును బట్టి దేవుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తెల్లని వస్త్రం అనేది మనకు ధరించినట్లుగా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీ దిశమూల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్ల వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకయు నా యొద్ద కొనుమని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇక్కడ మనకు సిగ్గు అనేది కనపడకుండా ఆయన తెల్లని వస్త్రం అనేది ధరించుకోమని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ తెల్లని వస్త్రం ఏమిటి అని అంటే, ఆయన మనకు రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం పాపం చేసి ఉన్నాము, అలాగే మన గతం ఏదైతే ఉందో దాని అన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపించి, ఆయన అమూల్యమైన రక్తం చేత మనల్ని విడిపించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి, ఆయన మనకు ఏదైతే వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నాడో, నీతి అనేటువంటి వస్త్రాన్ని, రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు, దాన్ని మనం ధరించుకోమని చెప్తూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే దీన్ని బట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనం రక్షణ వస్త్రం అనేది మనం ధరింపచేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే నీతి అనేటువంటి వస్త్రాన్ని మనకు ధరింపచేసి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం నిజంగా అంగీకరించినట్లయితే మనం ఇంకా చల్లగా ఉండము, అలాగే నులివెచ్చగా మనం ఉండము. ఎప్పుడైతే మనం వెచ్చగా ఉంటామో ఈ వస్త్రాలు అనేది మనం ధరించుకొని ఉంటాము. అందుని బట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, మన కన్నులను ఆయన తెరిచి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం మాయ మాటలు కానీ, కల్పనా కథలు కానీ ఎవరైనా మనకు చెప్పినట్లయితే మనం మోసపోకుండా, మాయలో పడిపోకుండా మనం ఉంటాము. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, అందుని బట్టి మనల్ని మారు మనసు అనేది పొందమని చెప్తూ ఉన్నాడు. అపోస్తల కార్యము 26వ అధ్యాయం మన 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గురించి చెప్తా ఉన్నాడు, నీవు నన్ను చూసిన సంగతిని గూర్చియు, నేను నీకు కనబోవడు సంగతిని గూర్చియు నిన్ను పరిచారికనుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో శాశ్వతము పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడు ఒకప్పుడు మనల్ని చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి, అలాగే సాతాను యొక్క అధికారంలో ఉన్న మనల్ని ఆయన వైపు తిప్పినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ విశ్వాసం చేత మనం పాప క్షమాపణ అనేది పొందుకొని పరిశుద్ధపరచబడే మాదిరిగా మనం ఉండాలి. అందుని బట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, మన ఆత్మీయ నేత్రాలు తెరిచి మనం ఇంకెప్పుడు కూడా నులివెచ్చగా ఉండకుండా ఉండాలని చెప్తూ ఆయన మనల్ని ఒక వెలపెట్టి కొని ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క కార్యం ఏదైతే ఉందో, ఆయన యొక్క రక్షణ అటువంటి వస్త్రాన్ని మనం ధరించుకొని మంచి పనుల ద్వారా దాన్ని కనపరిచే మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి చూస్తూ ఉంటామో, ఈ మాయమాటలు చెప్పే వాళ్ళని, అలాగే కల్పన కథలు చెప్పే వారికి దూరంగా ఉంటాము. లేదనంటే దేవుని యొక్క ప్రేమ నుంచి, ఆయన యందున్నటువంటి ఆసక్తి నుంచి మనల్ని దూరపరిచే మాదిరిగా ఉంటుంది. కాబట్టి మనం వెచ్చగా ఉండి ఆ కార్యాలు అనేది మనం చేస్తూ, మనల్ని ఏదైతే దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్తుందో, దేవుని నుంచి దూరంగా తీసుకెళ్లే వాటిలో మనం దేనిపైన ఎక్కువ ఆసక్తి అనేది మనం చూపిస్తూ ఉన్నామో దాన్ని మనం తెలుసుకొని దాన్ని దూరపరిచి దేవుని వైపు తిరిగే మాదిరిగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్యం అనేటువంటి ఆహారాన్ని మనం భుజిస్తూ, ఆయన యొక్క వాక్యంని మనం పానము చేస్తూ ఆయన యందు మనం తృప్తిపరిచే మాదిరిగా ఉండాలి. So the road to lukewarmness is very smooth. It's very smooth. You won't even know when you have become lukewarm, because that's the deception. And unless God opens your eyes to see the truth, you see, and shows you that you and I have become lukewarm, because we now slowly have become dull to the word of God. We have become deaf to the voice of the Holy Spirit, and we lack understanding, and we lack love for God's word, and we lack love to sit in the presence of God. You must know, you become lukewarm. No more does the heart burn with warmth for God's word and for God and for his presence, and a longing for the word from God on our hearts. When that is not there, and you don't have the desire, and you don't have the grace and the strength to go and sit there, and you get bored, that's a sign, loving brother and sister, you have become lukewarm. You have become lukewarm. Slowly the things of the world have come in, and slowly you're compromised,
And slowly you're convincing yourself, and slowly you're comparing yourself with others and saying, no, but I'm better than so and so. There is no question of better. Are you hot or cold is the question. Amen. See, it's not, Jesus never asked you to compare yourself with another believer and say, are you better than him or her? Jesus said, are you hot or are you cold? So God has to open our eyes, and that's why we need the salve from Jesus, so that he removes our blindness, so that we can see the hypocrisy in us. Amen? And we receive understanding, wisdom, and knowledge from above. That's the reason Jesus said in Matthew 15:8, these people are hypocrites. They draw near to me with their mouth and honor me with their lips, but their heart is far from me, and in vain they worship me, teaching as doctrine the commandments of men. Can you see? That is hypocrisy. And then, in fact, little later, what does Jesus call such people? Verse 14. He tells Peter, leave them alone. They are blind leaders of the blind. And if the blind leads the blind, both will fall in the ditch. Can you see? He calls them blind. That is the hypocrisy. That heart will be far away. But we will sit in the presence of God and say, Lord, I love you. I adore you. And the Lord says, yeah, what more can I say? What more can I say? The Lord is saying, I know the state of your heart. I know what you are in the inside. Why don't you just repent? Why don't you just ask me to chastise you, rebuke you, correct you, and discipline you? A lukewarm person doesn't like correction. A lukewarm person doesn't like to be reprimanded. A lukewarm person doesn't like to be disciplined. Hallelujah. అయితే మనము నులివెచ్చగా ఉండేటువంటి మార్గం అనేది చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మనల్ని అది మోసపరుస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని దూరపరుస్తూ, అలాగే మనం ఆయన యొక్క అర్థం చేసుకునేటువంటి, గ్రహించేటువంటి జ్ఞానం నుంచి మనల్ని దూరపరుస్తూ, మనల్ని దురద చెవులు వారిగా, అలాగే గుడ్డితనము కలిగించే వారిగా మనల్ని మారుస్తూ, మన హృదయంలో జ్వలించేటువంటి ఆ ఆసక్తిని అనేది తీసివేస్తూ దేవుని నుంచి మనం దూరంగా నెట్టివేస్తూ ఉంటుంది. దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం నులివెచ్చగా ఉన్నామా అనే విషయము. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు మనకు ఎప్పుడైతే విసుగు వస్తుందో, ఇంకెంతసేపు వినాలనేటువంటి దేవుని గురించిన ఆ వాక్యాన్ని గురించిన ఆసక్తి అనేది మనకు ఉండకుండా పోతూ ఉంటుందో, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇది మనం నులివెచ్చగా ఉండేటువంటి సూచనలాగా. కాబట్టి మనం ఆ మాదిరిగా ఉండకూడదని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మనము వెచ్చగానే ఉండండి, లేదంటే చల్లగానే ఉండండి అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. వేషధారులాగా ఉంటూ ఇతరులతో మనం పోల్చుకుంటూ, నేను మంచిగా ఉన్నాను, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని మనల్ని మనం పోల్చుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ మనకు ఆ మాదిరిగా చెప్పడం లేదు. మీరు వెచ్చగానైనా ఉండండి, లేదంటే చల్లగానైనా ఉండండి అని చెప్తూ ఆయన మన కన్నులను తెరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం అనేది, ఆయన ఇచ్చేటువంటి ఆ గ్రహింపు శక్తి అనేది మనం పొందుకుంటూ మనం వేషధారులాగా ఉండకూడదు అనేది ఆయన చిత్తమై ఉన్నది. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నాను అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వేషధారులు ఏ విధంగా ఉంటారు అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. వారి పెదవులతో దేవుని గనపరుస్తారు, కానీ వారి హృదయం అనేది దేవునికి దూరంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే 14వ వచనంలో చూసినట్లయితే, నాటని ప్రతి మొక్కయు పెక్కలింపబడును, వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారి ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనెను. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే గుడ్డిగా ఉంటారో, అంధత్వంలో ఉంటారో, వారు ఇంకొక గుడ్డివారిని నడిపించినట్లయితే వారు ఒక గుంటలో పడిపోతారని చెప్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయ అంధత్వం అనేది మనం తీసివేసుకొని దేవుడు మనకు ఏదైతే ఇస్తున్నాడో ఆ దృష్టితో మనం చూసే మాదిరిగా మనం ఉండాలి. So when Jesus speaks about blindness, if you come with me, Matthew chapter 15, verse 16, remember we read verse 14, let them alone, they are blind leaders of the blind, and if the blind leads the blind, both will fall into the ditch. And then Peter says, explain this parable to us. And then he says, are you also still without understanding? So a person who lacks understanding is blind. Amen? But a person who understands, his eyes are opened. So when Jesus opens our eyes with his salve, means he is willing to give us understanding. Hallelujah. Got me? He is willing to give us understanding. But he never gave the Pharisees understanding. He called them blind fools. You know why? Because they were proud, because they were arrogant,
because they were lovers of money, because they were greedy, and they thought they knew God. See, that is the problem. That is lukewarmness, where you have that sense of self-pride and you have intellect, your wisdom, and you're using your strength to follow God rather than coming unto Jesus and depending on the work of God, the Holy Spirit. Hallelujah. So Jesus opens our eyes, gives us understanding. Now see the 17th verse. Do you not yet understand? See? So when the understanding comes, our eyes are opened. Amen? When the understanding comes, our eyes are opened. So when Jesus is saying, take salve and apply so that your eyes will be opened, that means Jesus is willing to give us understanding from above, which is spiritual discernment, which is spiritual insight, which is spiritual food. So that once we understand, we are like, I got it. It is the work of God. That supernatural work, a lukewarm person doesn't desire, doesn't persist, doesn't wait, and doesn't long, and doesn't ask for. Got me? But a person who is hot knows what it means, see, to wait on the Lord. A person who is hot keeps on saying, Lord, give me understanding. Lord, help me to see. Lord, help me to discern. Lord, help me to walk with you. Open my eyes. Amen? If you see, come with me in Luke. So when you and I desire this, see Luke chapter 6, please see. And he spoke a parable to them. Can the blind lead the blind? Will they both not fall in the ditch? And the next verse, a disciple is not above his teacher, but everyone who is perfectly trained will become like his teacher. Amen? Jesus is willing to train us. Verse 40. Hallelujah. Everyone who is perfectly trained will become like his teacher. So trained in what? Trained in understanding from above. Amen? So God opens our eyes and trains us by the power and the work of God, the Holy Spirit, every day when we ask. Amen? So God will open our blindness. God will open our deafness. God will open our hard-heartedness. God will remove from us the spirit of disobedience and give us the grace to obey Him. Hallelujah. And we'll be hot once again, loving brothers and sisters. May we ask for it every day. And that is what Jesus is saying. Allow me to rebuke you. Allow me to chasten you. And allow me to discipline you. And listen to what I'm saying. You'll never be the same. Our teacher is calling. Our husband is calling. Our master is calling. Our Lord is calling. Will you not respond? Amen? అయితే ఇక్కడ యేసుప్రభు గుడ్డితనం గురించి మాట్లాడుతున్నారనంటే అది నిజమైన గుడ్డితనము, కళ్ళకు ఉండేటువంటి గుడ్డితనం కాదు, కానీ మనం అర్థం చేసుకునేటువంటి గుడ్డితనం గురించి మాట్లాడుతున్నారు. ఆయన యొక్క వాక్యాన్ని మనం గ్రహించేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందును బట్టి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకు పేతురు ఈ ఉపమాన భావమును మాకు తెలుపుమని ఆయన అడగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరికైతే దేవుడు ఆయన నేత్రాలు అనేది తెరుస్తారో వారు ఆయన యొక్క వాక్యాన్ని అనేది, ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్ని గ్రహించేటువంటి శక్తి అనేది పొందుకుంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే వివేకుల్లాగా ఉంటారు, వివేకం కలిగి ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. అయితే పరిసయ్యులకైతే అటువంటి ధన్యత అనేది ఇవ్వలేదు. ఎందుకోసం అంటే వారు చెప్తూ ఉన్నారు మాకు దేవుడు తెలుసు అని వారు చెప్పుకుంటూ వారి యొక్క జ్ఞానమును బట్టి వారు అతిశయించే మాదిరిగా ఉన్నారు. వారి యొక్క జ్ఞానము పైన ఆధారపడే మాదిరిగా ఉన్నారు. కాబట్టి పరిసయ్యులకైతే దేవుడు ఆ ఆధిక్యత అనేది ఇవ్వకుండా వారి నేత్రాలు అయితే తెరవలేదు. అయితే మనకి దేవుడు ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు. మన ఆత్మీయ నేత్రాలు అనేది తెరవడానికి ఆయన మనల్ని సహాయం చేస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీ కనులకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుక కొనమని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ ఆత్మీయ నేత్రాలు అనేది మనం తెరుచుకునే మాదిరిగా ఉండాలి. దాన్ని బట్టి దేవునితో నడవడానికి ఆయన యొక్క కార్యం ఏదైతే ఉందో అది చేయడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. అయితే నులివెచ్చగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీటన్నిటిని కూడా వారు ఆశించరు. అయితే వెచ్చగా ఉండేటువంటి వ్యక్తులు దేవుని ప్రతిరోజు అడుగుతూ ఉంటారు. దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి, గ్రహించేటువంటి శక్తిని దయచేయమని, అలాగే దేవునితో ప్రతిరోజు కూడా నడిచేటువంటి ఆసక్తిని అనేది వారు కలిగి ఉంటారు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం 39వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరు గుంటలో పడుదురు కదా అని ఇక్కడ చెప్తూ, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును.
అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎవరినైతే సాధకం చేస్తూ ఉంటారో, అంటే ఒక శిష్యుడిలాగా ఉంటూ బోధకుడి దగ్గర నేర్చుకునేవాడు ప్రతి ఒక్కడు కూడా నేర్చుకునే మాదిరిగా ఉంటారు. అంటే సాధకం అనేది మనం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి శిష్యుడే నేర్చుకునేవాడు ఎవరైతే ఉంటారో బోధకుడి కంటే ఎక్కువ కాదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు బోధకుడిలాగా ఉండి మనకి ప్రతి ఒక్కటి కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం శిష్యుల్లాగా ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. దేవుడు మన ఆత్మీయ నేత్రాలను తెరవడానికి, అలాగే మన చెవులకు ఉన్నటువంటి ఆ చెవిటితనాన్ని, అలాగే మన కళ్ళకు ఉన్నటువంటి అంధత్వాన్ని ఆయన తీసివేస్తూ మన హృదయాలను తెరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క కృపకి మనము లోబడి ఉండే మాదిరిగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన మనం అడుగుతూ మనల్ని సరిచేయమని, అలాగే మనకు అవసరమైతే మనల్ని శిక్షించమని, గద్దించమని మనం ఆయన సన్నిధిలో మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. So let Jesus open our eyes with his salve. Because when a person's eyes are open, he understands. And you know what? When a person understands, he repents. Hallelujah. Because only when you understand, you repent. A person who doesn't understand doesn't feel the need to repentance. Amen. And when a person repents, he's healed. Hallelujah. Come with me. John chapter 12 verse 40. Please see from 39. Therefore, they could not believe because Isaiah said again, verse 40, he has blinded their eyes and hardened their hearts. Can you see? So blindness has to do with understanding. When God opens your eyes, you understand. And blindness means hard-heartedness. Are you understanding now? When a person is blind, means he is hard-hearted. He doesn't understand. And when God opens your eyes, you understand. And what is the next thing happens? Lest they should understand with their hearts and turn so that I would heal them. Hallelujah. Can you see? God heals you from your lukewarmness. Hallelujah. See? That is why the Lord says, you are wretched, you are blind. Let me counsel you. See? Come buy gold from me. Understand, we are cleansed by the blood of Jesus Christ. And we are rich in him and in his works. We have put on the garment of salvation and righteousness. Hallelujah. And ask Jesus to open blind eyes so that our blind eyes will open. To what? We are hard-hearted. We have become dull of hearing to the work of the Holy Spirit. And we have lost our first love. Remember? The Lord told the Ephesus church in the book of Revelation, how you have fallen from your first love. See? That is lukewarmness. We have fallen from our first love. We need to repent. We need to come back to our love in Christ Jesus. Amen? And that's the reason the Bible says God should open our eyes in Christ Jesus. Remove hard-heartedness, remove disobedience, remove from us dullness, and remove from us that lack of love. Amen? And to burn our heart once again with the flame from above by giving us understanding. Remember the two disciples on the way to Emmaus, where Jesus explained everything to them and gave them understanding in the Gospel of Luke chapter 24. And then something happens. Please see. Yeah, verse 27. And beginning at Moses and all the prophets, he expounded to them in all the scriptures things concerning him. Yeah. And now what happened? Please see. Verse 31. Then their eyes were opened and they knew him and he vanished from their sight. And they said to one another, did not our hearts burn within us when he talked with us on the road and while he opened the scriptures to us? Hallelujah. When we receive understanding, our hearts open. Amen. And our eyes open. And rebelliousness, hard-heartedness, disobedience leaves in Jesus' name. Amen. So ask God to remove lukewarmness from us and to give us the salve and the anointing oil of God, the Holy Spirit, who opens our eyes. Amen. To see, to understand, to hear, to turn is repentance and to be healed. Amen. To be healed from lukewarmness. Amen. May this be our prayer today, that we see the lukewarmness in our lives, the love for the world. We have lost the authority of supernatural work of God in our hearts. We have become judgmental. We are stuck in our sinfulness and we are spiritually immature, prone to deception, and we are stuck in our own understanding of God rather than seeing God for who he is. Amen. All powerful,
Almighty, willing to make us into the likeness of Jesus Christ. Amen? In what way? We are sinful, but yet He is at work in us and through us for His glory and honor. Amen? So a person who is hot and vibrant is always waiting, surrendered, and saying, Lord, your will, your pleasure, your glory be done through my life. Amen. అందుకే మనకి యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చి ఆ కాటుకను అనేది కొనుక్కొని మన కళ్ళకి ఆ దృష్టి అనేది కలగజేసుకోమని చెప్తున్నాడు. అయితే దీనిని బట్టి మనం నిజంగా మారు మనసు అనేది మనం పొందుకునే మాదిరిగా మనం ఉంటాము, ఆయన యందు ఆసక్తి కలిగి జీవించే మాదిరిగా మనం ఉంటామని చెప్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 39-40 వచనాలు మనం చూసినట్లయితే, ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వమును కలగచేసి వారి హృదయము కఠినపరిచెను అని ఇక్కడ చెప్తున్నాడు. అనంటే ఎప్పుడైతే మన కన్నులకు ఆ అంధత్వం అనేది పోతుందో మనము నిజంగా దేవుడు అనుగ్రహించేటటువంటి స్వస్థత అనేది పొందుకుంటాము. అయితే అది పొందుకోలేకపోతున్నాము అనంటే హృదయం అనేది కఠినపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు మనకి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో మనకు చెప్పినట్లుగా మనము దరిద్రులాగా అలాగే దిగంబరులాగా ఉండకుండా ఆయన దగ్గరికి వచ్చి ఆ బుద్ధి అనేది కలిగేటువంటి కాటుకను అనేది ఆయన దగ్గరికి వచ్చి కొనుక్కోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మీదట మనం దరిద్రులాగా, గుడ్డివారిలాగా, దిగంబరులాగా మనం ఉండకుండా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని, నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. మన హృదయమునకు ఉన్నటువంటి అంధత్వాన్ని తీసివేసి ఆ హృదయ కాఠిన్యం నుంచి మనం దూరపరచమని మన ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉండాలి. అలాగే ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు కదా దేవుడు, వాళ్ళకు ఉన్నటువంటి మొదటిగా ఆయన చూపించినటువంటి ప్రేమ అనేది మొదటి ప్రేమని వాళ్ళు కోల్పోయినట్టుగా చూస్తూ ఉన్నాము. అయితే మొదటి ప్రేమ, నీకుండిన ప్రేమను వాళ్ళు వదిలినట్లుగా మళ్ళీ కావాలంటే ఆయన యొక్క ప్రేమను పొందుకోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా తండ్రి అయిన దేవుని మనం అడుగుతూ ఉండాలి, యేసుప్రభుని మనం అడుగుతూ ఉండాలి, మన ఆత్మీయ నేత్రాలు తెరవమని, హృదయాలని తెరవమని. అలాగే మన హృదయ కాఠిన్యం నుంచి యేసు నామములో మన అందరము కూడా తొలగిపోవడానికి మనం ప్రతిరోజు కూడా మన ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే మనము ఆ దారిన వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనము, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావము వారికి తెలిపెను. తర్వాత 31వ వచనంలో చూసినట్లయితే, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకొనిరి. అయితే యేసుప్రభు వారితో ఉన్నప్పుడు వారు గ్రహించలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువు వారికి ప్రవక్తలను గురించి అలాగే మోషేను గురించినటువంటి లేఖనముల గురించి మాట్లాడినప్పుడు వారి హృదయంలో ఆ మంట అనేది కలిగినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్యానికి మనం మండే మాదిరిగా మనం ఉండాలి. ఆ మారు మనసు అనేది మనం పొందుకొని స్వస్థత అనేది మనం పొందుకుంటూ నులివెచ్చగా ఉండకుండా వెచ్చగా ఉండేలాగా చూడాలి. అలాగే దేవుని యొక్క వాక్యం పట్ల మనము ప్రేమ కలిగి, ఆసక్తి కలిగి మనం ఉండే మాదిరిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని నుంచి మనం దూరంగా ఏవైతే మనల్ని తీసుకువెళ్తూ ఉన్నాయో ఆయన యొక్క అర్థం చేసుకునేటువంటి జ్ఞానం నుంచి, అలాగే ఒకరికి తీర్పు తీర్చేటువంటి ఆలోచనల నుంచి మనల్ని దూరం చేసి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం వదిలివేసి పరిశుద్ధులుగా ఆయన మనల్ని కడిగి వేస్తున్నాడనే సత్యాన్ని మనం గ్రహించే మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడైతే మనం పాపులుగానే ఉన్నాము, కానీ దేవుడు మనలో ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకుంటామో ఆయన మనలో కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వెచ్చగా ఉండేటువంటి ప్రజలు ప్రతిరోజు కూడా ఆయన్ని వేడుకుంటూ ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవమని, అలాగే మన ఆత్మీయ హృదయాలను తెరవమని, హృదయ కాఠిన్యం నుంచి మనల్ని విడుదల చేయమని ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉండాలి. So may our hearts pray every day and tell the Lord, as in Revelation 3:18, Lord, please counsel me. Amen. Lord, please rebuke me and chastise me, correct me, discipline me, reprimand me, because this shows that you love me. Hallelujah. And remove this spirit of lukewarmness from me by opening my eyes and showing me the deception and showing me the truth of what you see in me. Amen. And this prayer comes handy at these times. What prayer? What David made in Psalm 19. Please come with me. What a beautiful prayer David makes. Please see Psalm 19 verse 12. Who can understand his errors? Cleanse me from secret faults. Keep back your servant also from presumptuous sins. Let them not have dominion over me. Then I shall be blameless and I shall be innocent of great transgression. Amen. Unless the Lord gives understanding. See, who can understand?
God only can help you to understand your secret sins, your unseen sins, yeah, and cleanse you and me from secret faults and presumptuous sins. Amen. And we come out of lukewarmness when the Holy Spirit helps us every day, sheds His light by the power of the Word and by the power of God, the Holy Spirit. We receive understanding. We can see error. We can see presumptions, all the false presumptions that we have about religion. While as God has called us to a living relationship in Christ Jesus, to be hot. Amen? To be hot. And to do what? Please see that I shall be blameless and I shall be innocent of great transgression. Let the word of my mouth and the meditation of my heart be acceptable in your sight, O Lord, my strength and my Redeemer. Hallelujah. Jesus, you're my strength and you're my Redeemer. Only you can do it for me. Amen? So do it, Lord. Open my eyes. So counsel me. Yeah? So what should our prayer be? Counsel me, rebuke me, chastise me, for this shows that you love me. Amen? Correct me, Lord. Discipline me. And then it comes, verse 20. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in and dine with him and he with me. Amen? Now we are ready to listen. We are ready to listen because our eyes are opened. We understand and we are willing to repent. Now we are willing to allow Jesus to come, rule, reign, and be the Lord of every area of our lives. Amen? See? Amen. May our hearts desire this. May our hearts long this, that we come out of lukewarmness to see the beautiful work of Jesus on our heart. Amen? కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన ఇదే ఉండాలి. దేవుడు మనకు బుద్ధి చెప్పే మాదిరిగా, అలాగే గద్దించే మాదిరిగా, మనల్ని శిక్షించే మాదిరిగా, మనం ఆసక్తి కలిగి మారు మనసు పొందే మాదిరిగా మనం ఉండాలని మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. దావీదు రాసినటువంటి కీర్తన 19వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తన పొరపాటులు కనుగొనవాడేవాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే వారి పాపములను వారు తెలుసుకోకుండా పైకి వేషధారలాగా ఉండొచ్చు, కానీ దేవుడైతే మన ప్రతి ఒక్క పాపమును ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇతరుల యొక్క పాపములు, తప్పులు మనము తీర్పు తీర్చే మాదిరిగా మనం ఉండకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి మనం చేసిన ప్రతి ఒక్క రహస్య పాపములు క్షమించమని ఆయన వేడుకుంటూ మనం నిర్దోషిగా ఉండాలని ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. అందుని బట్టి మనం యథార్థవంతులుగా జీవించడానికి, అలాగే నిందారహితుడుగా మనం జీవించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుతూ ఉండాలి, ఆయన యొక్క వెలుగు మనపై ప్రకాశింపచేయమని, దాని గురించిన జ్ఞానము, గ్రహించేటువంటి శక్తిని మనకు అనుగ్రహించమని మనం అడుగుతూ ఉండాలి. 14వ వచనం చూసినట్లయితే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగును కాక అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట, అలాగే మన హృదయ ఆలోచనలు కూడా దేవునికి అంగీకార యోగ్యంగా ఉండడానికి మనం సిద్ధపడాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కల్పనా కథల నుంచి, వాటన్నిటి నుంచి మనం దూరమై, అలాగే మనకు వస్తున్నటువంటి మత పారంపర్యాలైనటువంటి ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మనం దూరం చేయబడుతూ, దేవుడు మన నిజంగా ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్ని గ్రహిస్తూ, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, అలాగే నడిపించినప్పుడు, మనల్ని శిక్షించినప్పుడు కూడా మనకు లోబడుతూ ఆ మారు మనస్సు అనేది మనం పొందుకునే మాదిరిగా ఉండాలి. అందును బట్టి ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను తలుపు యొద్ద నిలుచుని ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయుదును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు మన తలుపు దగ్గర నిల్చొని ఆయన తడుతూ ఉన్నప్పుడు మనము ఆయన్ని అంగీకరిస్తూ, ఆయన మనకు ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్ని గ్రహిస్తూ మన జీవితంలో నెరవేర్చే మాదిరిగా మనం ఉండాలి. మారు మనసు అనేది మనం పొందుకుంటూ ఆ స్వస్థత అనేది మనం పొందుకునే మాదిరిగా మనం ఉండాలి. మనకు ఆయన ఇచ్చినటువంటి నీతిని, అలాగే రక్షణ వస్త్రాలను మనం ధరించుకొని ఆయనతో పాటు మనం భోజనం చేసే మాదిరిగా మనం సిద్ధపడుతూ ఉండాలి. So let this be our prayer now. And we ask the Holy Spirit of God to help us to see Jesus, to take counsel from Him, so that He corrects us, reprimands us, shows us the truth, and teaches us to listen to Him. Amen? So we are no more naive, we are no more gullible, we no more fall to twisted teachings, we no more compromise, we are no more lazy. Amen?
but we are willing to accept the truth every day. We are willing to see the truth every day. We are willing to be corrected. We are willing to be disciplined. We are willing to walk in the ways of Jesus. Amen. We are no longer going to be rebellious, disobedient. We are no longer going to be dull, but we are going to be hot in the work of God, the Holy Spirit. And no more do we want to be lukewarm. Amen. We want to be hot because we are purchased by the blood of Jesus Christ, and the good works of God is coming through us. We have the garment of salvation and the righteousness of Jesus Christ. Amen. See? And our eyes are open to this truth that Jesus is teaching us every day. See? So tell him, Lord, rebuke me, chastise me, discipline me, but make me more and more like you. Hallelujah. Make me more and more like you. Hot in the anointing oil of the Holy Spirit, that I will walk in the power and the authority of God, the Holy Spirit. Amen. And I will live the life that you have called me to love you and to love your people. Amen. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుతూ ఉండాలి. మనం తిరుగుబాటు చేసే తత్వం నుంచి, అలాగే మనము విధేయత చూపించకుండా, అలాగే శోధనలో పడిపోతూ ఉన్న సమయం నుంచి, అలాగే సోమరులుగా ఉంటున్న ప్రతి ఒక్క విషయం నుంచి కూడా మనల్ని విడిపించమని మనము అడుగుతూ ఉండాలి. అలాగే మనం సరి చేస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నేర్చుకోవడానికి విధేయత అనేది మనం చూపిస్తూ వెచ్చగా ఉండేటువంటి స్థితికి మనం రావాలి. కాబట్టి యేసు ప్రభు మనల్ని ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత ఆయన మనల్ని కొనుక్కొని ఉన్నాడు. అలాగే ఆయన నీతి, రక్షణ అనేటువంటి వస్త్రాలని మనకు ధరింపచేసి ఉన్నాడు. అలాగే యేసు ప్రభు మన నేత్రాలు అనేది తెరిచి ఉన్నాడు, మనకు దృష్టిని అనేది కలగచేసి ఉన్నాడు. కాబట్టి ఆయన మనం అడగాలి, అవసరమైతే మనల్ని గద్దించమని, అలాగే శిక్షించమని మనం అడుగుతూ మారు మనస్సు అనేది మనం పొందుకోవాలి. అలాగే యేసు ప్రభులాగా మనము ప్రతిరోజు కూడా మార్చబడడానికి మనకు సహాయం దయచేయమని మనం అడుగుతూ, అలాగే మన జీవితం ఏదైతే ఉందో ఇంకా నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని మనం చెప్పే మాదిరిగా ఉంటూ, ఆయన చిత్తం ఏదైతే ఉందో అది మేము నెరవేరుస్తాము అని చెప్తూ మనం సిద్ధపడుతూ ఉండాలి. Let us pray. ప్రార్థించుకుందాము. God, our loving Father, give us understanding in Christ Jesus. తండ్రి దేవ, యేసు ప్రభుని గురించినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తిని Open మాకు our దయచేయండి. eyes to the truth that we are washed by the blood of Jesus Christ and your good works come forth from our lives. తండ్రి దేవ, యేసు ప్రభు యొక్క రక్తం చేత మేము కడగబడి ఉన్నాము, శుద్ధీకరించబడి ఉన్నాము అనే సత్యాన్ని మేము గ్రహించి మా క్రియల ద్వారా దాన్ని చూపించడం సహాయం దయచేయండి. Teach us that we are clothed with the salvation and righteousness of Jesus Christ. తండ్రి దేవ, యేసు ప్రభు యొక్క నీతి ద్వారా నాయన మరి రక్షణ ద్వారా తండ్రి మరి మేము వస్త్రాలు ధరింప చేసుకున్నాము అనే విషయాన్ని మేము నేర్చుకోవడానికి మాకు సహాయం And the దయచేయండి. Bible says when your eyes are open is when you receive understanding. Give us that understanding, O Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవ, మరి పరిశుద్ధ గ్రంథం మాకు చెప్తూ ఉన్నట్లుగా ఎప్పుడైతే మేము గ్రహిస్తామో మా గ్రుడితనం అనేది పోతూ ఉందని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ గ్రహించేటువంటి శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. Counsel us, rebuke us, chastise us, but make us zealous and repentant. తండ్రి దేవ, మమ్మల్ని గద్దించండి, శిక్షించండి, మాకు ప్రతి ఒక్క విషయం మాకు నేర్పించండి. దాన్ని బట్టి మేము వ్యతిరేకంగా ఉండకుండా నీకు విధేయత చూపించే మాదిరిగా ఉండేలా May సహాయం we దయచేయండి. turn away from all our rebellious ways and may we look to you and may we be healed in Jesus' name we pray. మేము మాలో నీకు విధేయత చూపించకుండా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నాయన మరి మమ్మల్ని దూరపరిచి మాకు యేసు నామంలో మాకు స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. Let every spirit of lukewarmness be gone in Jesus' name. నిలువెచ్చగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ నుంచి మమ్మల్ని దూరపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను. In Jesus' name we pray. Amen and amen. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.